ఉన్న భర్త రామ్ చరణ్ పై భార్య దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. 2 పెళ్లిళ్లు అయినా తనకు చెప్పకుండా మోసం చేసి తనను కూడా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పెళ్లి అయినప్పటి నుంచి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య సురేఖ తెలిపింది. కొద్ది రోజుల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళలతో అక్రమ సంబంధాలతో తనకు అబార్షన్ కూడా చేయించినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని భార్య సురేఖ పోలీసులను ఆశ్రయించింది. నా పేరు బొంగా సురేఖ. బొంగా రామ్ తేజ అనే అతన్ని నేను 2020 సంవత్సరంలో మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి తను తాగడం, నన్ను చిత్రహింసలు పెట్టడం, వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఇలా చేశాడని నాకు తెలిసింది. తర్వాత నాకు వచ్చిన అబార్షన్ కూడా నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేపించేశాడు. ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్ గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్నం గ్రామం మా అమ్మాయినే భారతి అనే అమ్మాయిని మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపురిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇలా ఫస్ట్ భార్యనని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు గాని నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాత్రి వాళ్ళిద్దరికి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి. నన్నే కాదు, భారతీనే కాదు, అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని, పెళ్ళైన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని నాకు తెలిసింది. నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి. కఠినంగా ఈ అబ్బాయి పై చర్యలు తీసుకోవాలని, నాకు పోలీసు వారు న్యాయం చేయాలని, ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్, మనం చూసినట్లయితే మాత్రం మచిలీపట్నంలో 3 పెళ్లిళ్ళ ఏదైతే ప్రియుడిని కూడా తన భార్య మచిలీపట్నం సంబంధించిన పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసింది. ఇది చూసినట్లయితే మాత్రం వరుసగా ఒక యువతతో వివాహం చేసుకొని కూడా తనకి వివాహం చేసుకుని నటిస్తూ కూడా మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నట్లు యువతి కూడా గ్రహించింది. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్ళ క్రితం నుంచి కూడా తనని చిత్రహింసలకు గురి చేస్తూ కూడా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి అయితే మాత్రం బాధిత మహిళ మచిలీపట్నంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం నేడు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం బందర మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన బొంగా రామ్ చరణ్ తో గత 2 సంవత్సరాల 2020 సంవత్సరంలో కూడా వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినప్పటి నుంచి కూడా తనతో కొంత ఇబ్బందులు గురి చేస్తూ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గతం నుంచి కూడా తనకి వివాహ సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే తనకి సంబంధించిన తనకి అక్రమ సంబంధాలకి అడ్డు వస్తున్నాయని చెప్పేసి అయితే కూడా కట్టుకున్న భార్యను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అదే విధంగా కూడా తనతో కాపురం చేసిన అనంతరం కూడా అబార్షన్ చేపించినట్లు కూడా ఈ ఫిర్యాదులు అయితే పేర్కొంది. ఈ తన భార్య కూడా ఫిర్యాదులు కూడా పేర్కొంది. ఇంకా చూసినట్లయితే మాత్రం తన గత కొన్ని నెలల క్రితం కూడా ఒక మహిళను కూడా ఎవరికి తెలియకుండా కూడా ఒక మ్యారేజ్ పెళ్లి చేసుకొని కూడా కొత్తగా వేరే కాపురం నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం తెలిసినటువంటి ఈ భార్య కూడా ఈ రోజు కూడా పూర్తి ఆధారాలతో కూడా ఈ రోజు మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించిన కూడా అక్కడ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇదైతే ఈ రామ్ చరణ్ అనేటువంటి బొంగా రామ్ చరణ్ అనే యువకుడు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇతనితో ఏదైతే ఈ సంబంధించినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ఇటైపు విడాకులు ఇవ్వకుండా కూడా 3 రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసినట్టు సమాచారంతో కూడా ఈ మహిళ అయితే మాత్రం ఇప్పటికే పోలీసులను ఆశ్రయించింది. మనం చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఇతను 3 పెళ్లి చేసుకున్నట్లు ఉంది. దాంట్లో కూడా రెండో భార్యగా ఈ మహిళ అయితే ఇప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ కూడా అయితే బొంగా సురేఖ అయితే ఉంది. ఈ సురేఖ అయితే మాత్రం ప్రధానంగా డిమాండ్ చేసింది అయితే మాత్రం గత కొన్నాళ్ళుగా తనని చిత్రహింసలకు గురి చేస్తూ కూడా ఏదైతే అతను తనకు తెలియకుండానే గతంలోనే ఒక 2020కి ముందే ఒక పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొంది. అదే విధంగా కూడా ప్రస్తుతం గత 3 రోజుల క్రితం కూడా ఒక యువతను కూడా పెళ్లి చేసుకొని అదేవిధంగా మచిలీపట్నం అతి సమీపంలో కూడా ఉంటూ కూడా కాపురం చేస్తున్నట్లుగా అయితే మాత్రం ఈ సురేఖ కూడా గుర్తించినట్లయితే మాత్రం ఇప్పుడు అయితే మాత్రం ఈ ఫిర్యాదులు కూడా పేర్కొంది. ఏదైతే రామ్ చరణ్ యువకుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇట్లా తనకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇంట్లో అధిక కట్నం తేవాలని చెప్పి కూడా అదేవిధంగా
అదేవిధంగా ఆ రేతిరి సమయంలో కూడా చిత్రహింసలు గురి చేయడంతో పాటుగా తన తల్లిదండ్రుల వద్ద కూడా పోనీయకుండా చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నట్లయితే మాత్రం ఈ మహిళ కూడా పేర్కొంది. అదేవిధంగా ఇప్పటికైతే మాత్రం ఈ మహిళ ఇప్పటికే మచిలీపట్నంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనకి సరైన న్యాయం చేయాలంటూ కూడా కోరింది. దీనికైతే మాత్రం ఇప్పటికే ఇటు మహిళా సంఘాలు కూడా ఈ మహిళలకి అయితే మాత్రం మద్దతుగా నిలిచాయి. ఇప్పటికైతే మాత్రం ఈ రామ్ చరణ్ అయితే ఎవరైతే ఉన్నారో అతనైతే మాత్రం ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. తన కోసం అయితే మాత్రం మచిలీపట్నం పోలీసులు కూడా వేట సాగిస్తున్నారు. కానీ ఈ రామ్ చరణ్ యువకుడు అయితే మాత్రం ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే మాత్రం రానున్నారు ఇప్పుడు ఈ యువత అయితే మాత్రం సరైన న్యాయం చేయాలని చెప్పేసి అయితే మాత్రం స్టేషన్ ముందే ఆ బేటాయించి అయితే మాత్రం ఆందోళన దిగిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.